మనం ఏంటి, బాధ వస్తే అయ్యో దేవుడా నా బాధ ఎప్పుడు పోతుంది, నేనెప్పుడు బాగుపడతానని ఆలోచిస్తాం తప్ప నా తల్లిదండ్రులు ఏమవుతారు, మిత్రుబంధువులు ఏమవుతారని ఒక్క క్షణం ఆలోచిస్తామా? కానీ సీతాదేవి చూడండి, రాముల వారి కోసం లక్ష్మణుల వారి కోసం కూడా అడిగారంట. అలా అడగగానే హనుమంతుడు అన్నారంట, తల్లి రాముల వారు ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నారు, సుగ్రీవులు ఇంకా లక్ష్మణులు కూడా నీ క్షేమాన్నే కోరుకుంటున్నారు, మేమందరం త్వరలో వచ్చి ఈ రాక్షసులు వినాశం చేసి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాం తల్లి అని అన్నారంట. అలా అనగానే ఆ మాట విని సీతాదేవి అన్నారంట, కళ్యాణీ భతగాధేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంత ఆనందమో నరం వర్ష శతాదపి. అంటే ఏంటో తెలుసా, మనం బ్రతికుంటేనే కదా జీవిత అంతంలో కూడా ఆనందాన్ని పొందగలం. అది ఆలోచించారు కాబట్టే నా సీత ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయి బ్రతికుంటేనే శ్రీరాముడు వారిని నేను చూడగలను, బ్రతికుంటేనే శ్రీరాముతో నా జీవితం గడపగలను, బ్రతికుంటేనే శ్రీరాముతో నేను సంతోషంగా ఉండగలను అనుకున్నారు ఆవిడ. అందుకే ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా నాలో వెయిట్ చేసే శక్తి నాలో ఉంది అని ఆవిడ నమ్మింది. ఆ నమ్మకంతో ఆవిడ ఆయన కోసం వెయిట్ చేసింది. కాబట్టి మనం కూడా మన లైఫ్ లో ఎంత బాధ ఎదురైనా కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే ఆనందం మన వద్దకి వస్తుంది.